ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమ పరచెదవు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఆపత్కాలమున అంటే మనకి ఎప్పుడైతే ఆపద కలుగుతుందో అప్పుడు మనము దేవునికి మొరపెట్టేటువంటి బిడలుగా ఉండాలండి. మొర అంటే మనం దేవుడి దగ్గర ప్రార్థన చేయాల. మనకి ఏదన్నా కష్టము, బాధలు, ఇబ్బందులు కలిగినప్పుడు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మెరుపు వేగంతో వచ్చి మనకి సహాయం చేయగల సమర్థుడని యేసుక్రీస్తు వారి వాక్యం సెలవిస్తుంది. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు దానియేలు గారిని చూసుకున్నప్పుడు ఆయన్ని సింహపు బోనులో వేసినప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుని దూతలు వచ్చి ఆ సింహాల నోళ్ళు మూసివేశాయండి. మన జీవితంలో కూడా మనకి సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఎంతగా వస్తాయంటే మనల్ని తినివేసేదిగా వస్తాయి. మనము కొన్నిసార్లు ఆ సమస్యలు చూసి ఆత్మహత్య చేసుకోవాలా, అదేవిధంగా కొన్నిసార్లు ఎక్కువ ఆలోచించి స్ట్రోక్లు వస్తుంటాయి, హార్ట్ అటాక్లు వస్తాయి, బ్రెయిన్ స్ట్రోక్లు వస్తాయి. అనేక మంది ఆ సమస్యని ఆలోచించి డ్రైవింగ్ చేస్తూ కూడా యాక్సిడెంట్లు చనిపోయే బిడ్డలు కూడా ఉన్నారండి. కాబట్టి మనం దేవునికి మొరపెట్టేటువంటి బిడ్డలుగా ఉండాలి. మనము ఎంత ఆలోచించినా కూడా మనకి దానికి ఆన్సర్ అనేది రాదండి. మనకి ఎక్కువ ఆలోచిస్తే ఆన్సర్ అనేది వస్తుందంటే ఈ లోకంలో ఉండే మనుషులందరూ ఆలోచిస్తూ ఉంటారు. మనం మనుషుల దగ్గర బాధపడలేదు, అదే విధంగా మనం ఆలోచించబడలేదండి. మన మొరంతా మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థన రూపంలో దేవునికి ధూపం వేస్తూ ఉంటామో దేవుడు మన ప్రతి ఒక్క ప్రార్థనకి ఆమెన్ అని ముద్ర వేస్తారండి. మనము ఉపవాసాలు ఉండాలా. మనం ఉపవాసాలు ఉండి మనం దేవుని పాదాలు ఎప్పుడైతే గట్టిగా పట్టుకొని మనం వదలకుండా మన దేవుని వైపే చూస్తూ ఉంటామో దేవుడు మనకి ఆయన ఆత్మనిస్తారండి. మనం ఎప్పుడైతే నిజముగా దేవుడికి మొరపెడతామో దేవుడు పరిశుద్ధాత్మనిస్తాడు. ఆ పరిశుద్ధాత్మకి మన శరీరమే పరిశుద్ధాత్మకి ఆలయం ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉండాలని ఈ దేవుడు ఆశపడుతున్నాడండి. మనకి అపాయకర సమయంలో ఉపాయాలు ఇచ్చేటువంటి దేవుణ్ణి మనము విశ్వసించేటువంటి బిడలుగా ఉండాలా. ఈ లోకంలో మనకు అపాయాలు కలిగినప్పుడు మనం మనుషుల వైపు చూస్తాం, మనకి ఎదురుగా కనబడే మనుషుల వైపు చూస్తాం. మనము మన చేతులు, మన కళ్ళు ఎత్తుకొని, మన తల ఎత్తుకొని ఎప్పుడైతే ఆకాశం అందున్న దేవుని వైపు చూస్తామో దేవుడు ప్రతి ఒక్క మానవాళికి జవాబిచ్చేటువంటి దేవుడు అండి. మనకి ఎవరన్నా వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆ వ్యతిరేకంగా రూపింపబడుచున్న ఆయుధాలు వర్తిల్లకుండా దేవుడు చేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలా, మన జీవితము పరిశుద్ధంగా ఉండాలా. మనము మన పరిశుద్ధమైన దేవుణ్ణి మనం నమ్ముతున్నామండి. కాబట్టి మన మార్గం కూడా మనం దేవుని మార్గంలో నడిచేటువంటి బిడలుగా ఉంటాం. మనము కొన్నిసార్లు వేరే మాటలు విని అక్కడికి ఇక్కడికి పోయి మనం పాపం చేయకుండా మనము దేవుని ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఉంది, విగ్రహారాధన చేయకూడదని. మనము వాళ్ళ మాట వీళ్ళ మాట వీళ్ళు అక్కడికి వెళ్తే తగ్గుతుంది, ఇక్కడికి వెళ్తే తగ్గుతుందని మనుషులకి డబ్బులు పోస్తారు. అదేవిధంగా విగ్రహారాధన చేస్తూ ఉంటారు. ఈ లోకంలో రాళ్ళకి, చెట్లకి, పుట్లకి ఎంత మొక్కినా కూడా ప్రయోజనం ఉండదండి. మనం జీవం కలిగిన దేవుని సేవిస్తున్నాం. మన ఆలోచన విధం ప్రతి ఒక్కటి ఏముండాలంటే మన దేవునికి మొరపెట్టాలా. దేవుడు మనకు ఖచ్చితంగా విడుదల ఇస్తారు, స్వస్థత ఇచ్చేటువంటి దేవుడు. మన బైబిల్ గ్రంథంలో 2వ వ్యక్తిని చూసుకున్నప్పుడు స్వస్థత ఎవరికి వచ్చిందంటే ఎజికియా రాజుకు వచ్చిందండి. ఆయన రాజ్యానికి రాజు అయి ఉన్నా కూడా ఆయనకు ఒక చనిపోయేటువంటి రోగం వచ్చినా కూడా ఆయనకి గోడ వైపు తిరిగి ఎక్కి ఏడ్చినప్పుడు దేవుడు సాక్షాత్తు 15 సంవత్సరాలు ఆయనకు ఆయుష్ కూడా పొడిగించాడండి. మనము ఇంకొక సందర్భాన్ని చూసుకున్నప్పుడు చనిపోయి 3 రోజులు కుళ్ళు పట్టినటువంటి శవమైన లాజరు గారిని కూడా దేవుడు దిక్కును లేచి రమ్మంటే ఆ లాజరు గాడు లేచి వచ్చాడండి. అంటే దేవుడు వల్ల అసాధ్యమైనది ఈ లోకంలో ఏమీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన ఆలోచనలు మనం పరిశుద్ధపరచుకోవాలా. మన ప్రతి ఒక్క మన జీవితాన్ని మనం ఫిల్టర్ చేసుకుంటూ ఉండాలి. ఈ లోకంలో నీళ్లు ఎలా ప్యూరిఫైర్లో వేసి దాంట్లో ఉండే చెత్త చెదారం ఎలా ఫిల్టర్ అయిపోతూ ఉంటుందో మన జీవితం కూడా దేవుడు వాక్యం అనే ఫిల్టర్లో మనం పరిశుద్ధపరచుకోవాలండి. మురికి నీరు తాగితే మన ప్రాణానికి ప్రమాదం. ఈ లోకంలో పాపం ఉంటే మన ఆత్మకి ప్రమాదం. కాబట్టి మనము దేవునికి మొరపెట్టాలి, ఉపవాసాలు ఉండాలా. మనము వీలైతే ఆన్లైన్ ప్రేయర్లు చేయాలా. దేవుని పాదాలు వదలకుండా మనం ఎప్పుడైతే గట్టిగా యాకోబు గారు వదలకుండా పట్టుకున్నారు, దేవునితో పెనుగులాడాడండి. మనము కూడా దేవా నువ్వు ఖచ్చితంగా నాకు చేయాలని దేవుని పాదాలు పట్టుకుంటే
దేవుడేమి వెళ్ళిపోయేటువంటి దేవుడు కాదు. దేవుడు మనం ఆయన పాదాలు పట్టుకోవాలా, ఆయన దగ్గరికి రావాలా, ప్రార్థన చేయాలని యేసయ్య ఆశపడుతున్నానండి. మనం ఆయన దగ్గరికి వెళ్ళటం లేదు, కానీ ఈ లోకంలో ప్రతి ఒక్క మూలకు వెళ్తున్నాం, ప్రతి ఒక్క పోకూడని ప్రదేశానికి వెళ్తున్నాం. దేవుడు చెయ్యొద్దు అన్న కార్యాలు చేసి మన మీదకి మనం పాపం తెచ్చుకుంటున్నాం. కాబట్టి అవన్నీ వదిలేసి మనం దేవుని మీద భారము వేస్తే దేవుడు ఖచ్చితంగా జవాబు దయచేసినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, ఆపత్కాలంలో యేసయ్య మొరపెడితే మీరు మాకు ఉత్తరం ఇస్తారని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. పరిశుద్ధమైన దేవ, నిత్యమైన దేవ, సమాధానానికి అధిపతి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా స్తోత్రమయ్యా. మార్పు లేని దేవా స్తోత్రమయ్యా. మనుషులైన వారు సెకండ్కి మారిపోతారయ్యా, డబ్బులు ఇస్తే మారిపోతారయ్యా, చెప్పుడు మాటలకు మారిపోతారయ్యా. ఈ లోకంలో వాళ్ళ మనసు, వాళ్ళ ఆలోచనలు అదే విధంగా స్విచ్ అయిపోయి ఉంటుందయ్యా. కాబట్టి మనుషుల వైపు మా మనసు పెట్టుకోక, ఈ లోకంలో వాళ్ళ వైపు వీళ్ళ వైపు మా మనసు పెట్టుకోకూడదు. కానీ మా కను దృష్టి, మా జీవితం ప్రతి ఒక్కటి మీ మీద ఫోకస్ అయ్యేదానికి సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. ఎప్పుడైతే మేము మిమ్మల్ని ఫోకస్ చేస్తామో, మీరు మమ్మల్ని ఫోకస్ చేస్తే ఈ లోకంలో ఏమి వచ్చినా కూడా మేము భయపడేమంటే మీ తోడు మాకుంటుందయ్యా, మీ కంచె మాకుంటుందయ్యా, మీ కాపుదల మాకుంటుందయ్యా. అదేవిధంగా మా ప్రాణాలు పోతున్నాయని అన్నప్పుడు కూడా మీరు ఆ ప్రాణాలు పోకుండా ఆపి మాకు మీ చిత్తం నుండి జీవాన్ని కూడా ఇస్తారయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మీ శిష్యులు అనేక మంది హతసాక్షులు అయిపోయారయ్యా. ఏమంటే నిజం సత్యం చెప్తే ఈ లోకంలో రోజులు లేవయ్యా. ఈ లోకంలో నిజంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, దేవునికి ప్రార్థన చేసుకొని పాపాలను ఒప్పుకుంటే మనుషులకు కోపం వస్తుందయ్యా. మనుషులు ఏం చేయలేరు కాబట్టి ప్రాణాలు తీసేస్తే వాడి లోకంలో బతకలేడు అని అనుకుంటున్నారయ్యా. అదే విధంగా మీరు అనుకుంటే అలాంటి మనుషుల్ని 100 మంది పుట్టిస్తారు. ఆ చనిపోయిన అతను కూడా మీ దగ్గరికి వచ్చి శాశ్వతంగా మీతో ఉండేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కాబట్టి సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని మీ ఆత్మతో నింపండి, ప్రతి ఒక్క యవనస్తురాలు మీ ఆత్మతో నింపండి. వాళ్ళ పాపంలో పడకుండా, ఉరిలో పడకుండా, దుష్ట శక్తులు వాళ్ళని అటాక్ చేయకుండా వాళ్ళకు మీ పరిశుద్ధాత్మ శక్తిని వరంగా ప్రసాదించమని అడుగుచు, ప్రతి ఒక్క స్త్రీని ఆత్మతో నింపండి, ప్రతి ఒక్క పురుషుని ఆత్మతో నింపండి. యవన వయసులో మీ కాడి మోసే మంచి మనసును దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకే విన్నపం తలుచున్నాను, నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.